తెలంగాణలో మరో ముప్పు పొంచి ఉంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఇప్పటికే 3-4 రోజులు కురుస్తున్న భారీ వర్షానికి ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేజర్ గా ఇటు ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్, నల్గొండలో కూడా భారీ వర్షం పడింది. మరోవైపు ఇటు ఏపీలో కూడా విజయవాడను కూడా మొత్తం వరద ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైపు సహాయక చర్యలు జరుగుతుంటే మరోవైపు మాత్రం ఇటు తెలంగాణలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా సూచించింది. ఇటు మేజర్ గా రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. దీంతో చాలా చోట్ల కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఇటు మేజర్ గా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇటు మేజర్ గా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసాం, దాదాపు ఇటు ఖమ్మం గాని, మహబూబాబాద్, అదేవిధంగా నల్గొండ, ఇటు పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కుంభవృష్టి వర్షం పడింది. ఇప్పటికీ దాదాపుగా ఇటు ఖమ్మంలో కూడా ఇప్పుడిప్పుడే కొంతవరకు సాధారణ పరిస్థితులు కూడా వచ్చిన సమయంలో మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు మరో అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి మరి ఎక్కువగా తెలంగాణలో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది, కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మరోసారి వర్షం పడితే మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నా ఇటు ఖమ్మంలో కూడా చాలా చోట్ల వాగులు, వంకలు కూడా ఇప్పటికే పొంగి పొరుతున్నాయి. మరోవైపు కొన్ని రోడ్లు కూడా వరద దాటికి తెగిపోయిన పరిస్థితి, కొన్ని వాగులు, వంకలు కూడా అలుగు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా చోట్ల కూడా వరద నీరు ఇళ్లోకి రావడంతో మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తలసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మొన్ననే మనం చూస్తాం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల పర్యటన నిమిత్తం ఇటు ఖమ్మం, మహబూబాబాద్ కూడా పర్యటించారు. వరద బాధితులను కూడా ప్రత్యేకంగా కలిసి వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తాం, మరి ఆర్థిక నష్టాన్ని కూడా చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మరోసారి వర్షం పడితే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మరి దారుణం ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కురిసిన వర్షంతో మొత్తం చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో పాటు మరోవైపు ఇటు వరద ప్రవాహక ప్రాంతాల్లో కూడా సర్వస్వం కోల్పోయిన పరిస్థితి. ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కూడా ఇంకా పరిస్థితి ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇటు ఖమ్మంలో కానీ, మహబూబాబాద్, అదేవిధంగా ఇటు ఏపీలో విజయవాడలో కూడా పరిస్థితి కొంతవరకు అయితే మెరుగుపడినప్పుడు కూడా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చాలా మంది కూడా ఇటు ఏపీలో విజయవాడలో కూడా ఫుడ్ దొరకక, వాటర్ కూడా అందక చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఇటు ఇళ్లలోకి వరద చేయడంతో మొత్తం ఇంట్లో ఉన్న సామాన్తో పాటు కొన్ని వస్తువులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో మరి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా తెలంగాణతో పాటు ఇటు ఏపీలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి దీంతో కూడా ఇప్పటికే ఇటు సిఎస్ శాంతి కుమార్ కూడా జిల్లా కలెక్టర్లు కూడా అలర్ట్ జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా ఆదేశించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులపై కూడా వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై కూడా సమీక్ష సమావేశాలు, రివ్యూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మరో వర్షం వస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం ఉన్న చోట కూడా మరి గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటివరకైతే ఇటు జిల్లా కలెక్టర్లు కూడా సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి
రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో మరి ఎవరైనా ప్రయాణాలు ఉంటే మాత్రం వాళ్ళు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మరి కొన్ని చోట్ల పిడుగుపాటు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇటు ఈదురుగాలు కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా, ఎందుకంటే ఎక్కడ ఏ చెట్టు విరిగి విడవబడుతుందో మరి ఎక్కడ ఏ గోడ కులుతుందో చెప్పే పరిస్థితి. ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు క్లైమేట్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజులు కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాదాపు 3 నుంచి 4 రోజుల కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల కూడా ఇళ్లన్నీ కూడా చాలా వరకు తడిసిపోయినాయి. కాబట్టి ఎక్కడ ఏ పాత కూడా కూలుతుందో చెప్పలేం. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ గా ఇటు చిన్న పిల్లలు కూడా ఎవరు కూడా బయటకు పంపించొద్దు. మరి అత్యవసరం ఉంటే తప్ప మాత్రం ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మరి భారీ వర్షాలు పడితే మాత్రం మరి ఇప్పటివరకైతే అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేసినప్పుడు కూడా మరి గ్రౌండ్ లెవెల్ మాత్రం పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మరోసారి వర్షం పడితే మాత్రం చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల పబ్లిక్ కూడా ఇబ్బందులు తలెత్తాయి. చాలా వరకు ఇళ్లలో కూడా వరద నీరు చేరే అవకాశం ఉండడంతో మరి ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ ఉండాలి. మరి దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల కూడా ప్రాజెక్టులు కూడా వరద నీరు ఇంకా వచ్చి చేరుతుంది. జలకాలు కూడా సంతరించుకోవడం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ప్రాజెక్టులు వరద నీరు వచ్చి చేరుతుండడంతో మరి ఇన్ఫ్లోతో పాటు అవుట్ఫ్లో కూడా విడుదల చేసుకునే పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్. Dạ, không